హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే బెస్ట్ ఎగ్ దోశ స్పాట్ దగ్గరికి అయితే వచ్చానమాట. ఇక్కడ ఎగ్ దోశ అనే కాదు, ఇడ్లీ వడ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ ఉంటాయంట. వడ అయితే ఇంకా హైలైట్గా ఉంటుందంట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాము, ప్రిపేరింగ్ ఎలా చేస్తారో, టేస్ట్ ఎలా ఉంటుందో మొత్తం చూసేద్దాము. దానికి ముందు లొకేషన్ చెప్పాలి కదా, లొకేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియో అంతా చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్ చేసి వీడియో అంతా చూడండి. ఇంకెళ్ళిపోదాం పదండి. అంటే ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ఇడ్లీ, దోశ, ఎగ్ దోశ, సాదా దోశ, కారం దోశ, పొడి దోశ, ఆనియన్ దోశ. ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఎగ్ దోశ ఫేమస్. ఎగ్ దోశ ఫేమస్సా? టిఫిన్ సెంటర్ నేమ్ ఏందంటే మీది? మేమేం పెట్టుకోలేదు, మామూలుగా పేరేమి అంతే. 15 ఏళ్ళ నుంచి ఉండాలి, అంతా ఎత్తుక్కుంటా వస్తారు మామూలుగా. 15 ఏళ్ళ నుంచి ఉందా ఇక్కడే? సేమ్ ప్లేసా? అంతే. ముందు ఒకప్పట్లో పొయ్యిలో చేస్తా ఉన్నాము, ఇప్పుడు పొయ్యిలో ఇంకా మన వల్ల కాదు, చేయలేమని ఇప్పుడు గ్యాసులు పెట్టాము 5 ఏళ్ళ నుంచి. ఓకే. అడ్రస్ ఏమొస్తుందంటే ఇక్కడ? పెట్రోల్ బంక్ ఎదురుగా ఆపోజిట్ ఎదురు సందు, గిరిధర దాస్, గుర్రం వీధి అంటారు. ఏం వీధి? గుర్రం వీధి. ఓకే. రేట్లు ఎలా అంటే? ఎగ్ దోశ రేట్ ఎంత? ఎగ్ దోశ 30 రూపాయలు, సాదా దోశ 15 రూపాయలు, కారం దోశ 25 రూపాయలు, ఇడ్లీ 5 రూపాయలు, వడ 5 రూపాయలు, ఆనియన్ దోశ 25 రూపాయలు. పొద్దున్న కూడా ఉంటుందా? పొద్దున్న లేదు మా, ఒక పూటే పెట్టేది. నైట్ ఒక్కటే ఉంటుందా? డబుల్ అనిల్ అదే చెంగలు కాలుతాంది. ఎంతకు మొదలు పెడతారంటే నైట్లో? 7:30 నుంచి 11 కాళ్ళు. 11 కాలు దాకా ఉంటారు. ఓకే. సండే లీవ్, సండే పెట్టను. సండే పెట్టరా? సండే పెట్టను. ఇడ్లీ
మెయిన్ అయితే వడలేనా ఇక్కడ? ఓకే, చాలా మంది వడల కోసమే వస్తారా? వడ ఫేమస్ అయింది. ఓకే. పూరి ఉండదా ఆంటీ ఇక్కడ? మసాలా వడ ఉద్దివడ ఇక్కడ వేస్తారు. ఓకే అన్న, టేస్ట్ ఎలా ఉంటుందండి ఇక్కడ? మా టేస్ట్ అంటే బాగానే ఉంటుందమ్మా. నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్గా ఇక్కడికే వస్తున్నా. నేను యాక్చువల్గా ముందు బ్యాంక్లో వర్క్ చేస్తాను. 3 ఇయర్స్గా నైట్ ఎంత లేట్ అయినా కానీ 10:30, 11, 12 వరకే ఉంటుంది. ఎక్కడ లేకపోయినా ఇక్కడ కంపల్సరీ ఉంటుంది కాబట్టి నైట్ ఇటుకే వస్తాను. ఇక్కడ వచ్చి తినేసే వెళ్తాను. ఏది ఎక్కువ బాగుంటుందండి ఇక్కడ? డబుల్ ఎగ్, కారం దోశ, పొడి దోశ బాగుంటుంది. ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? ప్రైజెస్ రీజనబులే, దాని తగినట్టు రీజనబుల్గా ఉంది. ప్రైస్ ఎక్కువనే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. రెండు ఎగ్ దోశక అన్న ఏమన్నా తింటాడేమనేసి అనిల్ దానిలో ఒక కారం దోశ ఉంది. ఈ కారం ఆ కారం 2 పార్సల్ ఇచ్చాయి అబ్బాయి పెద్ద. అంకుల్ టేస్ట్ ఎలా ఉంది అంకుల్ ఇక్కడ? చాలా బాగుందండి. నేను చాలా ఇయర్స్గా తింటున్నాను. ఈవెన్ మిడ్నైట్ 11కి వచ్చినా కూడా ఇక్కడ దొరుకుతుంది. సూపర్గా ఉంటుంది. ఎగ్ దోశ చాలా బాగుంటుంది. ప్రైస్ ఎలా అనిపిస్తుంది? ప్రైస్ రీజనబుల్, చాలా రీజనబుల్. ఓకే, థ్యాంక్ యూ. అంకుల్ టేస్ట్ ఎలా ఉంది అంకుల్ ఇక్కడ? బాగుంది. బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు?
మేము కొత్తగా మొదలు సంవత్సరం ముందు కూడా వచ్చిపోతాం, అప్పుడప్పుడు వస్తుంటాం అంతే. ఏది ఎక్కువ బాగుంటుంది అంకుల్ ఇక్కడ? ఇడ్లీ ఇడ్లీ. అంతే కదా. ఓకే అంకుల్. టేస్ట్ ఎలా ఉంటుందండి ఇక్కడ? బాగుంది. బాగుందా? ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? 3 years నుంచి. 3 years నుంచి వస్తున్నారు. ఏది ఎక్కువ బాగుంటుందన్న? ఎగ్ దోశ, ఎగ్ దోశ. ఇడ్లీ, సాంబార్. ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? రీజనబుల్. సో ఇప్పుడైతే ఇడ్లీ ఇంకా వడ అయితే తీసుకున్నా, అవి టేస్ట్ అయితే చూద్దాము. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. వడ కూడా అయితే టేస్ట్ చూద్దాము. వడ కూడా ఇక్కడ చాలా బాగుంటుందంట. సో టేస్ట్ అయితే చూద్దాం. వడ చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. టేస్ట్ అయితే చూసేద్దాం. వడ అయితే క్రిస్పీగా ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. వడ చాలా బాగుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడికి ఖచ్చితంగా వడ అయితే ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సరే, ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా అంటే? పెట్టుకోమా. ఓకే.